హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? అందరూ ఇంట్లోనే చాలా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. రోజు రోజుకి కరోనా కేసులు అన్నవి ఎక్కువైపోతున్నాయి కదండి. సో అవసరం ఉంటేనే ఇంట్లోంచి బయటకు వెళ్ళండి, లేదంటే ఇంట్లోనే సేఫ్గా ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. టైం 8:30 అయిందనుకుంటా. ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ప్రతిరోజు సండే లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే సండే ఒక్కరోజే కదా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేయడం, లేట్గా పనులు చేసుకోవడం, ఇవన్నీ సండే రోజునే జరుగుతాయి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రోజులు ఇలాగే జరుగుతుంది కదా. సో అందుకని నాకు ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు సండే లాగానే అనిపిస్తుంది. నేను ఇక్కడ ఎగ్ నూడిల్స్ మ్యాగీ నూడిల్స్తోనే చేస్తున్నాను. ఫస్ట్ మ్యాగీ నూడిల్స్ బాయిల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఫ్రై ప్యాన్ తీసుకున్నాను. అందులో ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కావాలంటే కొద్దిగా టమాటో, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి ఫ్రై చేసేసి తర్వాత నూడిల్స్ కూడా ఇందులోనే వేసేసి కలుపుకుంటాను. సో నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను ఎగ్ నూడిల్స్. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా. సో ఇది నా స్టైల్ అనమాట. ఇంకేంటంటే లాక్డౌన్ వల్ల చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు, కరెక్టే. మనం కొంచెం పాజిటివ్గా ఆలోచించాలి అనుకుంటే కనుక లాక్డౌన్ వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయండి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ అన్నది చాలా వరకు తగ్గింది. ఎందుకంటే మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళట్లేదు, వెహికల్స్ ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి వాయు కాలుష్యం తగ్గింది, అలాగే శబ్ద కాలుష్యం కూడా తగ్గింది. ఇది ఒక మంచి విషయమే కదండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ వాళ్ళు పరిశుభ్రంగా ఉండడమే కాదు, చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇది కూడా ఒక మంచి పరిణామమే కదండి. అలాగే మన అమ్మమ్మలు, తాతయ్యలు ఊరికనే చెప్పలేదండి, బయట నుంచి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, గడపలకి పసుపు రాసుకోవాలి, ఇంట్లో సాంబ్రాణి ధూపాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే బయట ఉండే క్రిమి కీటకాలు, వైరస్లు ఇటువంటివన్నీ ఇంట్లోకి రాకుండా ఈ పద్ధతులన్నీ మన పెద్దవాళ్ళు పాటించేవారు. వీటన్నిటిని కూడా మనం చాదస్తమని కొట్టిపారేసేవాళ్ళం. సో ఇంచుమించు అవన్నీ కూడా మర్చిపోతున్నాం మనం, ఇంట్లో ధూపాలు వేసుకోవడం ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఎందుకంటే ఈ వైరస్లు ఇవన్నీ రాకుండా ఉండడం కోసమే మన పెద్దవాళ్ళు పాటించేవారేమో అనిపిస్తుంది. అవన్నీ ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు కదా. బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవడం, గడపలకు పసుపు రాసుకోవడం, ఇంట్లో ధూపాలు వేసుకోవడం. ఈవినింగ్ టైమ్స్లో అందరూ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోవాలంటండి. ఎందుకంటే వైరస్లు అవి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది ఈవినింగ్ టైమ్స్లో, అంటే చల్లటి వాతావరణంలోనే. అందుకని ఈవినింగ్ టైంలో అందరూ సాంబ్రాణి ధూపాలు వేసుకోవాలి. ఆవు పిడకలతో సాంబ్రాణి ధూపం వేసుకుంటే చాలా చాలా మంచిదంటుంది. దానివల్ల ఏంటంటే దోమలు కూడా ఇంట్లోకి రావు. ఈ వైరస్లో వాటి నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోగలం. ఇంకా ఏంటంటే ఈ మంచి అలవాట్లన్నీ ఈ వైరస్ ఉన్నంత వరకే కాదు, ఇటువంటివన్నీ మనం లైఫ్ లాంగ్ పాటించేలాగా ఉండాలి. ఇంకా ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయిన పిల్లలు అమ్మ చేతి కమ్మని వంటని తింటున్నారు కదండి. ఎందుకంటే ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, కేక్లు ఏమీ దొరకట్లేదు కదా. సో ఇంట్లో చేసినవే తినాలి. ఇంకా క్షణం తీరిక లేకుండా గడిపే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇంట్లోనే ఉంటూ వైఫ్కి హెల్ప్ చేస్తూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు కదండి. సో మేబీ ఇటువంటి టైం మళ్ళీ వాళ్ళకి రాదేమో. ఇది కూడా ఒక మంచి లాక్డౌన్ వల్ల జరిగే ఒక మంచే కదండి. ఇంకేంటంటే మా లేడీస్ అంతా కూడా నిత్యావసరాలని ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలో నేర్చుకుంటున్నాము. ఇంట్లో ఉన్న వస్తువులతోనే సర్దుకుపోయి కమ్మగా ఉండటం, ఆదా చేయడం కూడా నేర్చుకుంటున్నాం కదా. అది కూడా ఒక మంచే కదండి లాక్డౌన్ వల్ల. ఇంకేంటంటే చాలా వరకు విద్యుత్ ఆదా అవుతుందంటండి. ఎందుకంటే సినిమా హాల్స్, ఇండస్ట్రీస్, షాపింగ్ మాల్స్ క్లోజ్ అయిపోయినాయి కదా. అందుకని విద్యుత్ ఆదా అవుతుంది. ఈ లాక్డౌన్ వల్ల కలిగే కొన్ని బెనిఫిట్స్ అయితే నేను మీతో చెప్పాను కదా ఫ్రెండ్స్. నాకు తెలియనివి ఇంకా చాలా ఉండుంటాయి. సో అవేంటో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే మా అబ్బాయి అమ్మాయి ఇద్దరు స్నానాలు చేసిన తర్వాత నేను సాహికి కాటుకవి పెట్టి రెడీ చేస్తున్నాను. సాత్విక్ ఏం చేస్తున్నాడు నేను అస్సలు గమనించలేదండి. వాడిని రెడీ చేసేసి వెనకాల కూర్చోబెట్టాను. వాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కాటుక బరిని తీసేసి కాటుక మొత్తం మొహం మొత్తం పామేసుకున్నాడు. దాన్ని లిప్స్కి కూడా లిప్స్టిక్ లాగా వేసేసుకున్నాడు. సో ఈ విధంగా ఉంటుందండి మా పిల్లలతో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా లాక్డౌన్ నా పిల్లలతోనే సరిపోతుందన్నమాట. చాలా బిజీగా. అల్లరి మాత్రమే కదండి, మా పిల్లలు నాకు ఈ విధంగా హెల్ప్ కూడా చేస్తారు అప్పుడప్పుడు.
మేము ఇక్కడ లంచ్ చేస్తున్నాము. పిల్లలిద్దరూ భోజనం చేసేసి 1కి పడుకుంటారు. వారి నిద్ర లేచేసరికి 4-4:30 అవుతుంది. పిల్లలు నిద్రపోయిన ఈ 2 అవర్స్ నాకు కొంచెం రెస్ట్ అనమాట. సో క్యారమ్స్ ఆడుతున్నాం. ఇక్కడ పని అంతా కంప్లీట్ అయిపోయింది. రమ్య అక్కకొకటి, మ్యాగీ అక్కకొకటి ఇవ్వమా సాహి. ఇక్కడ మేము స్నాక్స్ తింటూ పిల్లల ఫోటోలు చూస్తున్నాం, పాత ఫొటోస్. ఈ ఫొటోస్ అన్నీ గోవాలో ఉన్నప్పుడు ఫొటోస్ అండి. అంటే మేము వైజాగ్ రాకముందు గోవాలో ఉండేవాళ్ళం. గోవా నుంచి మాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. సో ఇవన్నీ గోవాలో ఉన్నప్పుడు ఫొటోస్. ఇవన్నీ కూడా మాకు ఎవర్ గ్రీన్ మెమరీస్ అండి. సో మా పిల్లలకు చూపిస్తున్నాం అన్నమాట ఇవన్నీ. పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేసి చూస్తున్నాం అనమాట. అందుకే మీకు షేక్ అవుతుంది కదా, నీట్గా కూడా కనిపించట్లేదు. ఇంకా పిల్లల్ని ఇంకెక్కడికి బయటికి తీసుకెళ్ళడానికి లేదు కదా. ఈవినింగ్ టైం కంపల్సరీ టెర్రస్ పైన కొంతసేపు ఆడించాలన్నమాట. టెర్రస్ పైకి వచ్చాము. ఇంకా నైట్ డిన్నర్ వచ్చి యాజ్ యూజువల్ చపాతీ చేశాను. ఎక్కువ రైస్ తినము నైటు. సో ఇదండి నా వీడియో. లాక్డౌన్ డేస్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే ఈ విధంగా ఉంటుంది. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే హోమ్, స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.